అందరికీ నమస్కారం. నేను మీ పద్మ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎసెన్స్ ఆఫ్ పద్మ. అండ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియాల ఉప్మా. సో దీనికోసం నేను ఆల్మోస్ట్ 1/2 kg అంత సేమియా తీసుకున్నాను. ఈ సేమియాకి మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి కూల్ అయ్యేందుకు. అలాగే ఒక వేరే కడాయిలో లేకపోతే వేరే బాసన్లో వాటర్ వేసుకోవాలి. సేమియా కంటే వాటర్ కొంచెం ఎక్కువ ఉండాలి. ఆ వాటర్ ప్రాపర్ బాయిల్ అయ్యాక అందులోకి మనం రోస్ట్ చేసిన సేమియా వేసుకొని కలుపుతూ ఉండాలి. సేమియా అట్లా మిక్స్ చేసుకుంటూ ఉంటే అవి స్టిక్ కాదు. అండ్ మంచిగా మిక్స్ చేసుకొని వీటిలో నుంచి ఎక్సెస్ వాటర్ తీసేయాలి. ఒక కడాయి అయినా బాసన్లో అయినా కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు నేను ఇక్కడ ఒక 1 హ్యాండ్ అంతా పల్లీలు తీసుకున్నాను అంతే. మీకు నచ్చినట్టు మీరు పల్లీలు వేసుకోవచ్చు. తర్వాతకి అందులో పల్లీలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయ్యాక సేమ్ ఆయిల్లో నేను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని అందులో ఆనియన్స్ చాప్ చేసి వేసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ మీకు నచ్చినట్టు మీకు ఎంత స్పైసీ కావాలా అంత మీరు గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు. అండ్ అడిషనల్లో కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్ ఉంటే అది కూడా వేసుకొని ఈ మొత్తం మిక్చర్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీ రెఫరెన్స్ కోసం ఈ వీడియో చూడొచ్చు. నేను ఇక్కడ అడిషనల్ క్యారెట్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలైతే క్యారెట్, పీస్, బీట్రూట్ కూడా అందులోకి యాడ్ చేసి టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. సో మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. కొంచెం అంత పసుపు అండ్ మనకు సరిపోయేంత ఉప్పు యాడ్ చేసుకొని ఈ మిక్చర్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని అందులోకి ఇప్పుడు మనం సైడ్లో పెట్టిన సేమియాలు ఉన్నాయి అవి యాడ్ చేసుకోవాలి. అండ్ చాలా మంచిగా కలపాలి బికాస్ ఇవి స్టిక్ అయిపోతుంది అప్పుడప్పుడు. సో మంచిగా కలుపుకొని మీరు ఇందులో లాస్ట్లో కొరియాండర్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు బ్రేక్ఫాస్ట్ లాగా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. సో ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా అనిపించింది. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే, బాయ్.